ఉచితంగా రాష్ట్రంలో ఉన్న ప్రైవేటు పాఠశాలల్లో మొదటి తరగతిలో విద్యార్థులకు ప్రవేశాన్ని కల్పించేందుకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్క్యులర్‌ని అయితే విడుదల చేయడం జరిగింది. విద్యా హక్కు చట్టం 2009లో మనకి ఏదైతే సెక్షన్ 12(1)సి ప్రకారం ఏదైతే ప్రైవేటు పాఠశాలలో మొదటి తరగతిలో అది కూడా మనకి ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ ఏవైతే స్కూల్స్ ఉంటాయో అందులో మొదటి తరగతిలో 25% సీట్లనేవి పేద విద్యార్థులకు కేటాయించడం జరుగుతుంది. రిజర్వ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క సీట్లను ఎవరైతే అర్హులుంటారో అర్హులకు అందించే ఉద్దేశంతో ఈ సంవత్సరానికి సంబంధించి అంటే 2025, 26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం సర్క్యులర్‌ని అయితే విడుదల చేయడం జరిగింది. అయితే ఐబీ, సీబీఎస్ఈ అదేవిధంగా ఐసీఎస్ఈ స్టేట్ సిలబస్ పాఠశాలలు ప్రైవేట్ ఏవైతే ఉంటాయో ఆ యొక్క సిలబస్‌తో కూడినటువంటి ఏ పాఠశాల అయినా సరే దీనికి సంబంధించి అన్‌ఎయిడెడ్ పాఠశాలలు ఏవైతే ఉంటాయో సంబంధించి డెఫినిట్‌గా ఈ యొక్క ప్రవేశాలను యాక్సెప్ట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఇది మనకి ఎప్పుడు ఆన్‌లైన్ స్టార్ట్ అవుతుందంటే మనకి మాన్యువల్‌గా అప్లై చేసుకోవడానికి లేదు. అంటే మీకు దగ్గరలో అన్‌ఎయిడెడ్ పాఠశాలలు ఎక్కడైనా ఉన్నట్టయితే ఇప్పుడు చెప్పిన సిలబస్‌తో ఉన్నవి ఏవైనా ఉన్నాయంటే దగ్గరికి వెళ్లి మీరు అప్లై చేసుకోవడానికి అయితే లేదు. దీనికి ఆన్‌లైన్‌లో ప్రభుత్వం వెబ్‌సైట్‌ని అయితే ఇచ్చింది. ఈ యొక్క వెబ్‌సైట్ వచ్చి cse.ap.gov.in. ఈ యొక్క వెబ్‌సైట్‌లో మనకి ఎప్పుడు ఆప్షన్ ఓపెన్ అవుతుందంటే ఏప్రిల్ 25న మొదలై నెక్స్ట్ మే 15 అంటే ఈ సంవత్సరానికి మే 15న అప్లికేషన్ సంబంధించినటువంటి ఆన్‌లైన్ ఆప్షన్ పూర్తి అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ చూసుకున్నట్టయితే డెఫినిట్‌గా ఏదైతే విద్యార్థికి సంబంధించినటువంటి ఆధార్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలండి. సో ఎవరికైతే ఆధార్ కార్డ్ ఉండదో దానికి ఎక్సెప్షన్ ఇవ్వచ్చు. ఆన్‌లైన్ ఆప్షన్ స్టార్ట్ అయిన తర్వాత దానికి సంబంధించి ఒక డెడికేటెడ్ వీడియో చేసి మీకైతే లైవ్‌లో పెడతాను. ఓకే. సో ప్రస్తుతానికైతే ఆధార్ కార్డ్ అనేది మ్యాండేటరీ. హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో ఎవరైతే విద్యార్థి ఆధార్ కార్డ్ డేటా ఉంటుందో అది హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే ఆ యొక్క విద్యార్థికి సంబంధించి కుటుంబం యొక్క స్థితిగతులను హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ప్రకారమే ప్రభుత్వం అనేది నిర్ణయించనుంది. ఓకేనా? నెక్స్ట్ చూసుకున్నట్టయితే విద్యార్థి తల్లిదండ్రులు సంబంధిత గ్రామ లేదా వార్డు సచివాలయము లేదా మండల విద్యా వనరుల కేంద్రము లేదా సంబంధిత పాఠశాలకు వెళ్లి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. ఓకేనా? లేదా సొంతంగా కూడా ఆన్‌లైన్‌లో దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. కరెక్ట్‌గా చేయడం వచ్చినట్టయితే. ఓకేనా? నెక్స్ట్ చూసినట్టయితే మీకు ఏదైనా సరే సందేహం ఉన్నట్టయితే డెఫినిట్‌గా మీరు 18004258 ఈ నంబర్‌కి అయితే మీరు కాల్ చేసి దీనికి సంబంధించి ఏ డౌట్ ఉన్నా సరే ఇప్పుడు కాకుండా మీకు ఏమైనా డౌట్స్ వస్తే మాత్రం ఆన్‌లైన్ ప్రాసెస్ సంబంధించి గాని లేదా సో అండ్ సో మీకు ఏ డౌట్ ఉన్నా సరే ఈ నంబర్‌కి అయితే కాల్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ చూసుకున్నట్టయితే దరఖాస్తు చేసే సమయానికి ఏ డాక్యుమెంట్స్ కావాలి? ఇది మనకి ఇంపార్టెంట్ కదా! ఎందుకంటే మనకి అప్లై చేసుకోవడానికి ఇంకా టైం అయితే ఉంది. మనకి ఏప్రిల్ 28 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా? సో కొంత టైం ఉంది కాబట్టి ఈ టైం పీరియడ్‌లో ఎవరైతే అర్హులు ఉంటారో వారు దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకోవచ్చు. చూసుకున్నట్టయితే ప్రెజెంట్ అడ్రెస్ సంబంధించి ఎవరైతే తల్లిదండ్రులు ఉంటారో వారి యొక్క ఆధార్ కార్డు లేదా ఓట్ కార్డు లేదా రేషన్ కార్డు లేదా భూమి హక్కు పత్రిక లేదా ఎంజీఎన్ఆర్‌ఈజీఎస్ జాబ్ కార్డు లేదా పాస్‌పోర్టు లేదా డ్రైవింగ్ లైసెన్సు లేదా విద్యుత్ బిల్లు లేదా రెంటల్ అగ్రీమెంట్ ఇందులో చెప్పినవి ఏ ఉన్నా సరే సరిపోతుంది. నెక్స్ట్ పిల్లల వయసు ధృవీకరణకు సంబంధించి బర్త్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఓకే. నెక్స్ట్ అర్హత వయస్సు దేనికి ఎంత ఉండాలిరా అంటే మనకి స్టేట్ సిలబస్ సంబంధించి ప్రవేశం కొరకైతే మనకి 2025 జూన్ 1 నాటికి 5 సంవత్సరాలు అయితే పూర్తయి ఉండాలి. ఎప్పటికండి 2025 జూన్ 1 నాటికి అది కూడా స్టేట్ సిలబస్ ఉన్నటువంటి ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ పాఠశాలల్లో. అలా కాకుండా అదర్ దాన్ మనకి స్టేట్ సిలబస్ కాకుండా రిమైనింగ్ సిలబస్ చెప్పాను కదా! ఐబీ, సీబీఎస్ఈ నెక్స్ట్ ఐసీఎస్ఈ ఈ సిలబస్ పాటిస్తున్నటువంటి ఏవైతే స్కూల్స్ ఉన్నాయో అక్కడ దాన్ని చూసుకున్నట్టయితే మనకి మార్చి 31, 2025 నాటికి 5 సంవత్సరాలు అయితే పూర్తయి ఉండాలి. ఓకేనా? సో అవి మనకి కట్ ఆఫ్ డేట్స్ అన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఒకటో తరగతి ప్రవేశానికి గాను 5 సంవత్సరాలు అయితే తప్పనిసరిగా పూర్తవ్వాలి. ఓకేనా? నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ఎక్కడ మెయిన్ అలాట్‌మెంట్ చేస్తారంటే ఫస్ట్ విద్యార్థి ఎక్కడైతే లొకేషన్ ఉంటాడో ఆ లొకేషన్‌కి ఏదైతే స్కూల్స్ 1 కిలోమీటర్స్ రేడియస్ ఉంటదో ఫస్ట్ దాన్ని క్రైటీరియాగా చూస్తారండి. అంటే ఆ 1 కేఎం రేడియస్‌లో ఉన్నటువంటి స్కూల్‌లో ఇవ్వడానికైతే ప్రయత్నిస్తారు. నెక్స్ట్ అక్కడ లేకపోతే 2 కిలోమీటర్స్ చూస్తారు. అప్పటికి లేకపోతే 3 కిలోమీటర్స్ రేడియస్‌లో ఏవైతే పాఠశాలలు ఉంటాయో అక్కడ ఫస్ట్ ప్రయారిటీ కింద వాళ్ళకి స్కూల్స్ అడ్మిషన్ పర్పస్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ దీనికి సంబంధించి అసలు ఎప్పుడు డేట్స్ రిలీజ్ చేస్తారా అంటే అది కూడా మీకు క్లారిటీ ఇస్తాను. ఫస్ట్ ఎలా ఉంటుందిరా అంటే స్కూల్‌లో ఒక 100 మందికి ఫస్ట్ స్టాండర్డ్ సంబంధించి ఆ ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ పాఠశాలల్లో మనకి 100 సీట్లు ఉన్నాయైతే ఉంటే అందులో 25 సీట్లు ఇలా ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో వారికి కేటాయించడం అయితే జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ చూసుకున్నట్టయితే షెడ్యూల్ ఈవెంట్ అంటే ఈ యొక్క నోటిఫికేషన్ మనకి ఎప్పుడు రిలీజ్ అయిందిరా అంటే ఏప్రిల్ 15న రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఓకే. నెక్స్ట్ ఏవైతే మనకి ఈ యొక్క సిలబస్ ఉన్నటువంటి పాఠశాలలు ఉన్నాయో ఆ పాఠశాల యొక్క నమోదు
ఎందుకంటే అన్ని పాఠశాలలు నమోదు చేయడానికి లేదు కదండీ. సెలెక్టెడ్‌గా కొన్ని పాఠశాలలు మాత్రం ఇందులో నమోదు చేయడం అయితే జరుగుతుంది కాబట్టి, వాటి యొక్క నమోదు ప్రక్రియ అనేది ఏప్రిల్ 19 నుండి ఏప్రిల్ 26 మధ్య జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ ఆన్‌లైన్‌లో సొంతంగా అప్లై చేసుకోవడానికి మనకి ఏప్రిల్ 28 నుండి నెక్స్ట్ మే 15 వరకు మనకి ఆప్షన్ అయితే ఉంటుంది. 15తో అప్లికేషన్ ఆన్‌లైన్ ప్రాసెస్ అనేది క్లోజ్ అయిపోతుంది. డేట్ ఏమైనా ఎక్స్‌టెండ్ చేస్తే మీకు మన యొక్క టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానెల్‌లో నేరుగా టెక్స్ట్ రూపంలో పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ చూసుకున్నట్టయితే పోర్టల్‌లో నమోదు చేసుకున్న విద్యార్థులు యొక్క వాలిడేషన్ జరగాలి కదా! అంటే వారు అర్హులా కాదా? నెక్స్ట్ మనకి క్రైటీరియా ఉంటుంది. వారికి రైస్ కార్డ్ ఉందా లేదా? అదేవిధంగా అగ్రికల్చర్ ల్యాండ్ ఉందా లేదా? కరెంట్ మీటర్‌కి సంబంధించి ఇంట్లో జాబ్ పర్సన్ ఉన్నారా లేదా? ఇన్‌కమ్ టాక్స్ కడుతున్నారా లేదా? ఇవన్నీ కూడా ఎలా చెక్ చేస్తారు? ఇంటింటికి వెళ్లి చెక్ చేయడానికి లేదు కదా! దానికి గాను ఏదైతే 6 స్టెప్ వాలిడేషన్ అనేది చూస్తారు. 6 స్టెప్ వాలిడేషన్ 6 దశల ధృవీకరణ అనేది ఎలా చూస్తారండి? ఆ యొక్క స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో, విద్యార్థి ఎవరైతే ఉన్నారో, ఆ విద్యార్థి ఎవరైతే తల్లిదండ్రులు ఉంటారో వీరందరూ కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయ్యుంటారు కదా! గ్రామ వార్డ్ సచివాలయ పరిధిలో. ఆ యొక్క డేటాబేస్ మీద వాలిడేషన్ అనేది చేస్తారనమాట. అది కూడా ఆన్‌లైన్‌లోనే జరిగిపోతుంది. ఎవరి ఇన్వాల్వ్‌మెంట్ అనేది ఉండదు. ఓకే. ఆ యొక్క ప్రక్రియకి డేట్స్ వచ్చి మనకి 15తో పూర్తవుతుంది కదా! 16 నుండి మనకి 20 లోపు ఆన్‌లైన్‌లో త్వరగా అయిపోతుంది కాబట్టి 4 రోజులు టైం ఇవ్వడం అయితే జరిగింది. సారీ 5 రోజులు. ఓకే. 5 రోజుల్లో ఆ ప్రక్రియ పూర్తవుతుంది. ప్రక్రియ పూర్తయిన తర్వాత మనకి ఫస్ట్ రౌండ్ అనేది లాటరీ పద్ధతిలో తీయడం జరుగుతుంది. అర్థమైందా? ఇక్కడ రికమెండేషన్స్ గాని ఇంకేవో చల్లవండి. డెఫినిట్‌గా లాటరీ పద్ధతిలోనే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఆ లోకల్‌లో ఏవైతే 25% సీట్లు ఉన్నప్పటికీ అప్లై చేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారనుకోండి, అందరికి ఇవ్వడానికి కుదరదు కదా! అది కూడా మరీ ముఖ్యంగా సెలెక్టెడ్‌గా సో అండ్ సో పర్సన్‌కి ఇక్కడిద్దాం, అక్కడిద్దాం అనని కూడా లేదు. ఆ స్కూలుకి సంబంధించి లాటరీ పద్ధతిలో సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుందనమాట. ఓకేనా? సో ఫస్ట్ రౌండ్ లాటరీ ఎప్పుడు జరుగుతుందంటే మనకి మే 21 నుండి మే 24 వరకు అయితే జరుగుతుందనమాట. సో ఎవరైతే ఫస్ట్ రౌండ్‌లో సెలెక్ట్ అయిన వాళ్ళు ఉంటారో వారికి కన్ఫర్మేషన్ మెసేజ్ అనేది ఎప్పుడు వస్తుందిరా అంటే మనకి జూన్ 2వ తారీఖు కన్ఫర్మేషన్ మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ చూసినట్టయితే రెండవ ఆహ్, స్టేజ్ లాటరీ అంటే ఫస్ట్ ఫేజ్ అయిపోతుంది కదా! ఫస్ట్ ఫేజ్‌లో ఎవరైతే పూర్తిగా అవ్వకుండా రెండో ఫేజ్ కూడా వెళ్ళడం జరుగుతుందండి. రెండో ఫేజ్‌లో మనకి లాటరీ ఎప్పుడు తీస్తారంటే జూన్ 6వ తారీఖున తీయడం జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్‌లో సెలెక్ట్ అయిన విద్యార్థులందరికీ కూడా క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయంటే వారు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో అది కూడా మనకు క్రైటీరియా ఉందండి. ప్రయారిటీ 1 కేఎం, 2 కేఎం, 3 కేఎం ఈ రేడియస్‌లో అంటే మీరున్నటువంటి ఇంటికి ఏదైతే 3 కేఎం రేడియస్‌లో ఉన్న స్కూల్స్‌లో ఫస్ట్ ప్రయారిటీ కింద అడ్మిషన్స్ అయితే యాక్సెప్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో వీరందరికీ కూడా క్లాసెస్ ఎప్పుడు సెలెక్ట్ అవుతాయరా అంటే వీరికి జూన్ 12 నుండి వారి యొక్క క్లాసెస్ అనేవి అంటే ప్రవేశ ధృవీకరణ అనేది క్లాసెస్ కాదండి. ప్రవేశ ధృవీకరణ అంటే డెఫినిట్‌గా జాయిన్ అవుతున్నామా లేదా అన్న కన్ఫర్మేషన్ అనేది జూన్ 12 లోపు ఇవ్వవలసి అయితే ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మాక్సిమం మీకు బేసిక్స్ అంతా కూడా చెప్పాననుకుంటున్నాను. ఎందుకంటే మనకు ఆన్‌లైన్ అనేది 28దో తారీఖున స్టార్ట్ అవుతుందండి ఏప్రిల్. సో వన్స్ ఆన్‌లైన్ స్టార్ట్ అయిన వెంటనే లైవ్‌లో మీకొక వీడియో చేసైతే ఇదే ఛానెల్‌లో తెలుగు హెల్పర్ యూట్యూబ్ ఛానెల్‌లోనే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో డెఫినిట్‌గా ఫస్ట్ టైమ్ గాని విజిట్ చేసినట్టయితే ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి కంటెంట్ రెగ్యులర్‌గా మనం పోస్ట్ చేస్తూనే ఉంటాము. సో ఇంతవరకు వీడియో చూస్తున్నందుకు థాంక్ యూ. జై హింద్.